ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలని మా అమ్మ ఊరు నుండి అంత కష్టపడి తెంపి ఎంతో ఇష్టంగా పంపించారు. మరి అమ్మ అంత ఇష్టంగా పంపించినప్పుడు పెట్టుకోవాలి కదా, సహృదకు పెట్టమని. బట్ సహృద మాత్రం పెట్టుకోవట్లేదు. ఒక ఇంపార్టెంట్ షూట్ ఉంది, దానికి కంటిన్యూటీ మిస్ అవుతుంది అని చెప్పేసి పెట్టుకోవట్లేదు. మా అమ్మ అడుగుతుంది పెట్టుకున్నారా అని. పెట్టుకోలేదు అని చెప్పాను అంటే అంత కష్టపడి ఇష్టంగా పంపిస్తే పెట్టుకునేలేదా అని ఎక్కడ ఫీల్ అవుతుందో అని తన కోసం నేను పెట్టుకుంటున్నాను. చిన్నప్పుడు ఇలా గోరింటాకు ఎన్నిసార్లు పెట్టుకునే వాళ్ళము. August 15th, January 26th రోజు స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయని ముందు రోజే పెట్టుకునే వాళ్ళం. చేతిలో గోరింటాకు, తల్లో పూలు, కాళ్ళకు పట్టీలు ఇలా పెట్టుకుని వెళ్ళేవాళ్ళం. మార్నింగ్ 3 o'clock లేసి కూర్చునే వాళ్ళం. రియల్లీ స్కూల్ మెమరీస్ ఎప్పటికీ మర్చిపోలేం. సహృద నాకు గోరింటాకు పెడుతుంటే తన ఫింగర్స్ కండుతుంటే రెడ్గా అవుతున్నాయి అని చెప్పేసి ఫీల్ అవుతుంటే వాళ్ళ అన్నయ్య ఒక టేప్ తెచ్చి తన ఫింగర్స్ కేసాడు. వద్దురా అంటే కూడా వినలేదు. సహృద నా 2 చేతులకి ఇంత చక్కగా పెడుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. వావ్, ఎంత బాగుందో. అమ్మ, నువ్వు ఈ రోజు వంట చేయదు, గోరింటాకు పెట్టుకున్నావు కదా అని అన్నది. ఎందుకో అనుకున్నాను. ప్లానింగ్ ఇది, ఆమ్లెట్ వేసుకుని తినడానికి. దానికి వచ్చిన రెండు, ఒకటి ఆమ్లెట్ వేయడం, ఇంకొకటి టీ పెట్టడం. ఈ 2 మాత్రమే పర్ఫెక్ట్గా చేస్తుంది. ఫస్ట్ నేను తను తినడం కోసం ప్లేట్లో పెట్టుకుందేమో అనుకున్నాను. కాదు, నాకు తినిపిస్తుంది. నా కూతురు నాకు ఇలా తినిపిస్తుంటే రియల్లీ ఎంత సంతోషంగా ఉందో. ఎప్పుడు నేను దానికి తినిపించడమే కానీ అది ఇలా నాకు తినిపించడం ఫస్ట్ టైం. నాకు కూడా తినిపించు అని అరవింద్ సహృదని అడిగితే నేను తినిపించిన పోరా అన్నందుకు ఫీల్ అయిపోయాడు.